హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ కరుణనండి. ట్రావెల్ అండ్ ఫుడ్ మీ ముందుకు ఇప్పుడు ఆలూ పరోటా చేయడానికి వచ్చానండి. ఇప్పుడు ఆలూ పరోటా చేసి మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ మనకు ఆలూ అండి, 6 ఆలూ తీసుకోవాలి. తర్వాత గరం మసాలా, కారము, పసుపు, సాల్టు, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అండి. తర్వాత ఇది కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు. తర్వాత మనకు ఆలూ పరోటాకు కావాల్సిన పిండి గోధుమ పిండి అండి. ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొని ఇప్పుడు మనం ఆలూ పరోటా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆలూను మధ్యలోకి కట్ చేసి ఉడకబెట్టాలండి. స్టవ్ ఆన్ చేసేసి మనము కట్ చేసి పెట్టుకున్న ఆలూను కొన్ని వాటర్ పోసి గిన్నెలో ఉడకబెట్టాలండి. 10 మినిట్స్ ఉడకాలి. కొంచెం మెత్తగా అవ్వాలి పరోటాకు. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు వాటర్తో పోస్తూ కలపాలి. వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా కలపాలి. ఇలా ముద్దగా చేసి చపాతీ పిండిలాగా దడిపేసి పక్కన పెట్టుకోవాలండి. ఇది ఒక 20 మినిట్స్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి లాస్ట్లో. ఇది ఒక 20 మినిట్స్ నానబెట్టాలి. ఇది ఒకసారి మధ్యలో కలియబెట్టుకోవాలి. వాళ్ళు ఇంకాస్త ఉడకాలండి. 5 మినిట్స్, ఇంకొక 5 మినిట్స్ ఉడకాలి. ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇలా అన్నీ తొక్కలు తీసుకోవాలండి. తర్వాత దీన్ని కట్ చేయకుండా మొత్తం స్మాష్ చేసినట్టుగా చేయాలి. అది ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు దీంతో ఇలా అన్నీ స్మాష్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేస్తే మనకు పరోటా చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందండి. అందుకని చెప్పేసి దీంతోనే వేసుకుంటే మనకు స్మూత్గా వస్తుంది పరోటా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టాలండి. తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత పుదీనా, ఎందుకంటే ఆకులు కొంచెం మెత్తపడతాయండి పోపులో వేస్తే, అందుకే ముందుగా వేసుకున్నా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేయాలి. తర్వాత కారం వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేసుకుంటున్నానండి. అంటే ఇది పరోటాలకి మళ్ళీ ఇంకా వేరే చట్నీ అక్కర్లేదు, ఇదే సరిపోతుంది. 2 స్పూన్స్ కారం వేసాను. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. గరం మసాలా, ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి. ఇది అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి. కొందరు ఏం చేస్తారంటే ఇది స్మాష్ చేసేసి అన్నీ ఇందులో కలిపేసి డైరెక్ట్గా పెట్టేస్తారు, ఇందులో కాస్త ఆయిల్ కలిపేసి. కానీ ఇలా చేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. పోపు కేసి ఇలా చేస్తే తీస్తుంది వెళ్ళు. ఇది రెడీ అయిపోయిందండి.
కొందరికి ఏంటంటే కొద్దిగా పులుపు కలుపుకునే వాళ్ళు ఉంటారండి. కొంచెం నిమ్మరసం కావలిస్తే అవసరం ఉన్న వాళ్ళు కలుపుకోవచ్చండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఇది చల్లగా అయిన తర్వాత ఇప్పుడు పరోటా చేద్దాము. ఇది కలిపి పెట్టుకున్నాం కదండి పరోటా కోసం. ఇంత తీసుకోవాలి. ఫస్ట్ కొంచెం నాటించుకోవాలండి దీన్ని. స్టఫింగ్ కోసం కొంచెం వెడల్పుగా ఉండాలి కదా, దాని గురించి. ఇలా చేసిన తర్వాత ఇందులో చల్లగా అవుతుందని చెప్పేసి ప్లేట్లోకి మార్చానండి నేను. ఇలా పెట్టాను. ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇలా స్మూత్గా రెండు వైపులా మారుస్తూ చపాతీ కర్రతో నాటించాలి. ఇది మరీ పల్చగా ఉండదండి, కాస్త మందంగా ఉంటుంది. పెనం పెట్టి ఈ లోపు మనం ఇది చేసేసరికి పెనం పెట్టేసి కాస్త ఆయిల్ అప్లై చేయాలి. ఎందుకు వేస్తే ఈలోపు అది వేడెక్కిపోతుంది. తర్వాత నెమ్మదిగా చేతిలోకి తీసుకోవాలి. మరొక వైపు తింటూ వేయాలండి. ఇలా రెండు వైపులా బాగా కాలేలాగా కాల్చుకోవాలండి. రెడీ అయిపోయిందండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే ఆలు పరోటా రెడీ అయిపోయింది. ఆలు పరోటా దీనికి ఏంటంటే పెరుగు తినొచ్చండి దీనికి, లేదు అంటే దీన్ని చట్నీ అయినా పెట్టుకొని తినొచ్చు. మీరు కూడా టేస్ట్ చేసి చూడండి, ట్రై చేసి బాగుంటే నాకు చెప్పండి కామెంట్స్లో. మీ లైక్ కావాలండి, తర్వాత మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఓకే అండి, బాయ్.